చాలా గ్రాండ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇంకా మెంబర్స్ పెరగాలి. పెరిగిన తర్వాత మనకంటే మనం కలిసి భోజనం చేయడం ఒక్కటే కాదు, కలిసి భోజనం చేస్తున్నామంటే ఎందుకంటే మనం ఒకసారి సింగరేణి తల్లిని మనం గుర్తించుకుంటూ మన గత జీవన శైలి మన సింగరేణిలో మన అనుభవాలు అవన్నిటినీ కలిసి ఆత్మీయంగా ఒకళ్ళు కలుసుకోవడం వల్ల ఎంతో సంతృప్తి ఉంటుంది. మనిషికి మానసికంగా ఎంతో చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి అకేషన్లు మళ్ళీ రావాలని మళ్ళీ మనం ఇదే ఒరవడి మళ్ళీ ప్రతి సంవత్సరం సింగరేణి డే కొనసాగించాలని, ఇంకా ప్రతి సంవత్సరం ఇంప్రూవ్ చేస్తూ ముందుకెళ్దాం. అలాగే తర్వాత ఇప్పుడు మనకున్న అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి సమస్యల కోసం, ఈ సమస్యలు సాధించడం కోసమే కాదు, ఇది ఆత్మీయంగా కలిసి మనం ఒకరి బాధలు ఏమైనా ఉన్నా చేయూతనిస్తూ ఒకరికొకరికి సహాయం తోడుగా ఉందామనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అంతే తప్ప ఏదో మనం మళ్ళీ పెన్షన్లు పెరగడానికో లేకపోతే ఏదో యూనియన్ యాక్టివిటీస్కో లేకపోతే ఏదో పోరాటం చేయడం కోసం కాదు. మనం అందరం కలిసి మనం ఏమన్నా మంచి ఏమన్నా తర్వాత మంచి చెడు ఏమన్నా మాట్లాడుకొని ఒకరికొకరు తోడుగా నీడగా ఉందామనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే సందర్భంగా చాలామంది చెప్తున్నారు ఫ్యామిలీతో గెట్ టుగెదర్ పెడితే బాగుంటుందనేది అంటున్నారు. కాకపోతే ఏదైనా ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఇప్పుడు మనకు December 23 అనేది మనకు ఎవర్ గ్రీన్ డే, అది పక్కా. ఎందుకంటే మన సింగరేణి తల్లిని మళ్ళీ మనం గుర్తు చేసుకునేందుకు మంచి అవకాశంగా మనం ఆ రోజు మనం సెలెక్ట్ చేసుకున్నాం, అది బాగుంది. అలాగే ఇప్పుడు ఇంకో డే కూడా పెట్టామనుకున్నట్టయితే June 2 తెలంగాణ. ఇప్పుడు మనమంతా తెలంగాణ వల్ల తెలంగాణకు ప్రత్యేకించిన ఈ వరంగల్ నగరం తెలంగాణకు ఇదైంది కాబట్టి June 2 ఏదో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అంటే ఎవ్రీ 6 months గ్యాప్లో అది కూడా మనం ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. అది కూడా మీరు అందరూ పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఈ మెడికల్ ఫెసిలిటీస్లో మనకేమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయో వాటిని అన్నింటినీ కూడా సంఘటితంగా ఎదుర్కోవడానికి ఈ హాస్పిటల్స్లో ఇక్కడ ఉన్న హాస్పిటల్స్లో తర్వాత వీటిల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనం కలిసి మాట్లాడుకోవడానికి ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నట్టయితే ఇప్పుడు చారి గారి దృష్టికి కానీ లేకపోతే మనందరికీ తీస్తే ఇప్పుడు ఒక్కరు పోయి మాట్లాడితే వాడు కేర్ చేయకపోవచ్చు. ఇప్పుడు ఆ సంఘటితంగా నలుగురం మనం ఒక టీం ఉండాలి సార్, దానికి ఒక టీం లాగా ఒక వేదిక లాగా మనం ఏదైతే పెట్టుకున్నామో దాని ద్వారా మనం పోయి మాట్లాడితే వాడు మంచి రెస్పాన్స్ ఇస్తాడు. ఏ అవసరం వచ్చినా ఇప్పుడు అంటే గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహకారాలు కానీ ఇప్పుడు ఏమన్నా పొలిటీషియన్స్ దగ్గరికి పోయినా కానీ ఎవరి దగ్గరికి పోయినా కానీ ఇంతమంది మెంబర్స్ ఉన్నారు, ఇంతమంది ఇది ఉన్నదంటే కొద్దిగా వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ఎవరు ఏ సమస్యలు ఉన్నా కానీ మనం ఇక్కడ కలిసి సంఘటితంగా మనం సాధించుకోవడానికి ఇది మంచి అవకాశంగా ఉంది. ప్రతి నెల 10వ తేదీ 1 గంట మనకు అట్లా వచ్చి కనబడి కాస్త అందరూ మనం కలిసి చేసుకుంటే ఒకరికొకరికి తోడుగా ఉన్నాం, మేము సింగిల్ కాదు ఒంటరి కాదు అనే భావన మనకు వస్తుంది. కాబట్టి ఇదే స్ఫూర్తితో అందరు ఇంకా మెంబర్స్ని కూడా మన ఇక్కడ దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరినీ కూడా జాయిన్ చేయించి వీలైనంత వరకు అందరూ ప్రతి నెల 10వ తారీఖు వచ్చి మనం ఒకసారి కలిసేందుకు చేద్దాం. ఇది ఇంకా ముందుకు పోతూ మనకు అంటే పర్మనెంట్ ఒక వేదిక ఏదన్నా సాధించుకోవడానికి ఏదన్నా ప్లేస్ ఈ పబ్లిక్ గార్డెన్ ప్లేసే కాకుండా వేరే ఏదన్నా గవర్నమెంట్ నుంచో లేకపోతే ఏది నుంచో ఏదైనా ప్లేస్ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మిగతా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంది కదా, అదే అసోసియేషన్లో ఏదైతే వాళ్ళకి ఏదైతే వేదికలు ఇది ఉన్నాయి కదా, అట్లాగనే మరి ఆ బిల్డింగ్లనే మనకేమన్నా అవకాశం ఇస్తారా? మనకు పర్టికులర్గా వాళ్ళకున్న రోజు కాకుండా మనకో రోజు మనకి ఎవ్రీ మంత్ 10th మనం అనుకుంటున్నాం. అదే 10th రోజు అదే ఖాళీ ఉన్నట్టయితే అదే ఆఫీస్లో మనం యూటిలైజ్ చేసుకోవడానికి ఏమైనా అవకాశాలను పరిశీలిస్తే బెటర్. అంటే మన మెంబర్స్ పెరిగి వాలంటరీకి కూడా మనం కొంత కాంట్రిబ్యూట్ చేసుకొని మనం చేసుకొని ఏదో ఒక ప్లేస్ చేసుకునే స్థాయికి మనం రావాలి. వాలంటరీగా అంటే ఇప్పుడు తక్కువ పెన్షన్ ఇచ్చిన వాళ్ళు ఇవ్వకపోవచ్చు, ఎక్కువ పెన్షన్ ఇచ్చి అంటే మనం దాదాపు నాకు తెలిసినంత వరకు 90% పీపుల్ వెల్ సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు మనోళ్ళు. ఎవరు అంటే మరీ అంత ధీరస్థితిలో